ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు సాయి ప్రియ. నేను అంకిరెడ్డిగూడెం నుంచి వచ్చాను. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను చూడడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలకు నా చేత్తో అభిషేకం చేశాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫస్ట్ గుడికి ఎంట్రీ కాగానే ఆ బొట్టు పెడుతున్నారు. చాలా మంచిగా అనిపించింది. కాళ్ళు కడుక్కునే విధానం కూడా చాలా బాగుంది. మెయింటెనెన్స్ చాలా బాగుంది. మనం 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలంటే భారతదేశం అంతా తిరగాలి. కానీ ఇక్కడ మనకు 12 జ్యోతిర్లింగాలు ఒకటే ప్లేస్ లో ఉన్నవి. తప్పకుండా అందరూ దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా చిన్న వయసులో 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ టెంపుల్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది, ప్రశాంతంగా. ఇక్కడ మానవ సేవ, మాధవ సేవ 2 జరుగుతున్నాయి. మీకు తోచినంత సహాయం మీరు కూడా చెయ్యండి. హరహర మహాదేవ, శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం. ఈ పుణ్యలింగేశ్వర స్వామి దేవస్థానం చాలా గొప్ప ప్రసిద్ధిగాంచింది. ఈ 12 జ్యోతిర్లింగాలని ఒకే దగ్గర దర్శించుకోవడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. టెంపుల్ మెయింటెనెన్స్ కానీ, హౌస్ కీపింగ్ కానీ, సిబ్బంది కానీ అందరూ చాలా చక్కగా మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్నారు. అట్మాస్ఫియర్ కూడా మాకు పీస్ఫుల్గా అనిపించింది. ఒక డివోషనల్ దీంట్లోకి తీసుకెళ్ళి ఇటువంటి గొప్ప దర్శన భాగ్యం మాకు కలిగించినటువంటి శంకర్ గురూజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. హరహర మహాదేవ్, శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమః శివాయ. నా పేరు చంద్రశేఖర్, మా మిస్సెస్ పేరు హేమలత. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఇక్కడికి వెళ్తే ఎలా అనిపిస్తుంది అంటే, ఇంతకుముందు మేము నాసిక్ ఇట్లా వెళ్ళామన్నటువంటి అయితే ఇక్కడ చూసిన తర్వాత అక్కడ ఉన్న ఫీలింగ్ ఇక్కడ కూడా మాకు కలుగుతుంది అనమాట. ఎంతో భక్తి భావంతో టెంపుల్ నిర్వాహకులు కూడా ఎంతో శ్రద్ధగా, కష్టంతో కూడిన పని కూడా వాళ్ళు ఎంతో ఇష్టంగా చేస్తున్నారని మాకు అనిపిస్తున్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లింగాలన్నీ, అభిషేకాలు అవన్నీ చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. మనం ఇక్కడ గంగా హారతి కోసం ఎంతో దూరం వెళ్లాల్సి వస్తుంది. అదేంటంటే ఇక్కడే మనం సాయంత్రం పూట చూస్తే గంగా హారతి మనకు నియర్ బై ఉంటుంది కాబట్టి మనకు అంత దూరం వెళ్ళలేని వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యరీత్యా కానీ, డబ్బు రీత్యా కానీ కావడం వల్ల ఇక్కడనే చేసుకుంటే ఎంతో సంతోషంగా వాళ్ళు అక్కడ ఎంత పుణ్యం వస్తుందో ఇక్కడ అదే పుణ్యం వస్తుంది. ఓం నమః శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఈ యొక్క ప్రదేశము చాలా విశాలంగా ఉంది. 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట చౌటుప్పల్ పట్టణంలో నిర్మించిన శంకర్ గురూజీ స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క అనాథాశ్రయం కానివ్వండి, పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ కానివ్వండి, భారతదేశంలో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఈ యొక్క చౌటుప్పల పట్టణానికి విచ్చేసి 12 జ్యోతిర్లింగాలను దర్శించుకొని, మరి అదే విధంగా ఈ యొక్క పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయానికి చందారూపంగా ఇవ్వాలని కోరుకుంటూ, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. చౌటుప్పల్లో 12 జ్యోతిర్లింగాలు ఒకటేసారి దర్శనం చేసుకోవడం ఒక విశేషం. రాగానే వాళ్ళు వెల్కమ్ చెప్పడం కానీ, రాగానే ఫస్ట్ గణపతి దర్శనం చేసుకున్న తర్వాత జ్యోతిర్లింగేశ్వరులు ఒక్కొక్క దర్శనం చేసుకోవాలని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కరూ వివరించి చెప్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. అట్లనే గోశాల కూడా చాలా చక్కగా ఉంది. ఇక్కడ దర్శనం చేసుకున్న వెంటనే వెనకాల 12 జ్యోతిర్లింగాలకు మనము జలాభిషేకం చేసుకోవచ్చు. ఎక్కడ కూడా ₹1 కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. ప్లస్ అర్చన కూడా చేస్తున్నారు. మన గోత్రనామాలతో చేయించుకున్న తర్వాత కూడా ₹1 కూడా వాళ్ళు డబ్బులు వేయాలని చెప్పి ఇక్కడ ఏది లేదు. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చౌటుప్పల్లో ఈ విశేషత చాలా బాగుంది. ప్రపంచంలో మనము ఈ 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలి అనుకుంటే 12 రాష్ట్రాల్లో తిరిగి దర్శించుకోవాలి. కానీ ఇక్కడ చౌటుప్పల్లో ఒకే చోట మనకు 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం చాలా విశేషము. నాకైతే చాలా బాగా నచ్చింది. హరహర మహాదేవ, శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు పుల్లయ్య గౌడ్ అండి. అది సూర్యాపేట పక్కన తాళ్ళకమ్మంపాడు. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ లోనే వాళ్ళే మన పిలిచి బొట్టు పెట్టి మంచిగా చేస్తున్నారు. ఇక్కడ 12 పుణ్యక్షేత్రాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలు మొత్తం ఇక్కడ ఒకే చోటు ఉన్నాయి. అలాగనే ఇక్కడ మనం జలాభిషేకం చేసేది కానీ అవి మనకి చాలా మంచిగా ఉన్నాయి. వాళ్ళు కూడా బాగా మాకు ఎంకరేజ్ చేసి మన పేరు మీద చాలా చేస్తున్నారు. మన పేరు మీద గోత్రాలతోటి
ఇక్కడ బాగా మంచిగా ఉందండి. ఇక్కడ టెంపుల్ చాలా మంచిగా ఉంది. 12 పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలంటే భారతదేశం మొత్తం తిరగాలి. అదే ఇక్కడ చౌటుప్పల్లోని పుణ్యక్షేత్రానికి వస్తే ఒకేసారి 12 జ్యోతిర్లింగాలను కూడా ఒకేసారి దర్శించుకోవచ్చు. అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పుణ్యలింగేశ్వర స్వామికే నమః. మేము ముక్నూరు, నా పేరు సంధ్య. ఇక్కడ జ్యోతిర్లింగాలు చాలా బాగున్నాయి. మనం చూడాలంటే ఎక్కడనో రాష్ట్రాలు తిరగాలి. మనకి ఇక్కడ ఉండడం కూడా చాలా అదృష్టం. బొట్టు పెట్టే విధానం, కాలు కడుక్కునే విధానం చాలా బాగుంది. ఎంట్రింగ్స్ లో ఇట్లా మనకు తెలియకుండా చెప్పే విధానం చాలా అంటే చాలా బాగుంది. మనం ఎవరైనా తెలియకున్నా కానీ వచ్చి చూస్తే కూడా అర్థమవుతుంది మనకు. అదొకటి. ఇంకా ప్రతిరోజు 7 గంటలకు కాశీలో ఎట్లా హారతి ఇస్తారో ప్రతిరోజు ఇక్కడ కూడా ఉంటుంది హారతి. కూడా మనం చూడాలంటే కూడా మనం కూడా రావాలి. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఇక్కడ మన బొట్టు పెట్టే విధానం కానీ, కాళ్ళు శుభ్రం చేసుకునే విధానం కానీ, గుడి వాతావరణం కానీ, గుడి చుట్టూ ఈ లింగాలు కానీ అన్ని బాగున్నాయి. ఇక్కడికి వచ్చి ఆ 12 జ్యోతిలింగాలను దర్శించుకునే విధానం కూడా చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ప్లస్ వాతావరణం కానీ, అట్మాస్ఫియర్ కానీ చాలా ఆహ్లాదకరంగా, ఏదో ఒక బయటికి ఉన్న టెన్షన్లను అవి ఇవన్నీ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఆనందంగా అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండడం జరిగింది. మళ్ళీ మళ్ళీ రావాలని అనుకుంటాను. వచ్చిన భక్తులకు కూడా వాటర్ కానీ ఏవైనా అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగా సమకూర్చడం జరిగింది. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. నా పేరు స్నేహ. నేను వనస్థలిపురం నుండి రావడం జరిగింది. ఇక్కడ టెంపుల్లో కాళ్ళు కడుక్కునే విధానం కానీ, ఇక్కడ 12 జ్యోతిర్లింగాలకి అభిషేకం చేయడం కానీ నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. గోశాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ గోవులకి దానం చేయడం చాలా బాగా అనిపించింది. ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం వీలు కాదు కాబట్టి ఇక్కడ దర్శించుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం పుణ్యలింగేశ్వర స్వామి నమః. చిన్నకొండ గ్రామం, చౌటుపల్ మండల్, యాదాద్రి భువనగిరి డిస్టిక్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే గుడి ద్వారం ఎంట్రెన్స్ లో కాళ్ళు కడుక్కునే విధానం చాలా బాగా ఉన్నది. అదేవిధంగా ఎంట్రెన్స్ లోనే బొట్టు పెట్టే విధానం కూడా చాలా బాగా నచ్చింది. భారతదేశం మొత్తం తిరిగినా కానీ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం అవకాశం నాకు తెలిసి రాదు. కానీ ఇక్కడ ఈ ఆలోచన ఎలా వచ్చిందో, ఆ పరమశివుని ఆలోచన వీళ్ళకి రావడం చాలా అదృష్టం. ఇక్కడ ఒకే రోజు ఒక 1 అవర్లో 12 జ్యోతిర్లింగాలని దర్శించుకునే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాము. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అయితే తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా తెలుసుకొని ఇక్కడ ఒకే రోజు పుణ్యలింగేశ్వరుని దర్శించుకునే అవకాశం మీరు కూడా పొందాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ బోర్డులు చూడడం జరిగింది. పాలకు బదులు హుండీలో వేయడం కానీ, కొబ్బరికాయలు కొట్టకుండా కూడా మీకు తోచిన సహాయం చేయమని బోర్డులు పెట్టడం చాలా బాగా అద్భుతంగా అనిపించింది. హరహర మహాదేవ శంభో శంకర్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు అలిక్య రెడ్డి. నేను ఇక్కడ ఇంజాపూర్ నుంచి వచ్చాను. ఇక్కడ చూసుకుంటే విధానం చాలా బాగుంది. ఈ టెంపుల్ పీస్ఫుల్ గా కూడా ఉంది. మనం ఇక్కడ హైదరాబాద్ లో చూడండి టెంపుల్ ఇది. మీరు కూడా టెంపుల్ ని విజిట్ అవ్వండి మీ ఫ్యామిలీతో. మా ఫ్యామిలీతో రావడం ఇంకా ఆనందంగా ఉంది. కాలు అడుకునే బొట్టు విధానం కూడా బాగా నచ్చింది నాకు. ఈ టెంపుల్ అట్మాస్ఫియర్ కూడా చాలా నచ్చింది నాకు. టెంపుల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. హరహర మహాదేవ్ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. మాది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మాచవరం గ్రామం మా స్వస్థలం. ఆ పుణ్యలింగేశ్వర దేవస్థానంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇవి ఒకేసారి ఒకే చోట దర్శించుకునే భాగ్యం కలగడం అదృష్టమే. జ్యోతిర్లింగాలను ఒకేసారి ఒకే దగ్గర దర్శించుకోవడం మంచి పుణ్యఫలం అని చెప్తున్నాను. ఈ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. హరహర మహాదేవ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.
శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర ఓం నమ శివాయ. నా పేరు మెగావత్ గణేష్. మేము వనస్థలిపురం నుంచి వచ్చాము. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా మా కుటుంబంతో సహా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మొదటగా గణపతి విగ్రహాన్ని సందర్శించాము. అక్కడ నుంచి 12 జ్యోతిర్లింగాలను చాలా చక్కగా మా మనస్ఫూర్తిగా మా కోరికలను మేము కోరుకోవడం జరిగింది. తద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ని చూసి మేము కూడా కొంత దేవాలయానికి మా తరపున సహాయం చేయాలన్న కోరికతోటి సిమెంట్ బస్తాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ అన్ని రాష్ట్రాలను తిరగలేరు కాబట్టి ప్రతి ఒక్కరికి వచ్చి సందర్శన చేసుకుని అన్ని రాష్ట్రాలలో కూడా తిరగకుండా ఇక్కడ ఒకే వేదిక వచ్చి అన్ని దేవాలయాలను సందర్శించినట్టు ఉంటుంది. దానికి తోడు మేము ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. ఇక్కడ డెవలప్ చేసినటువంటి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. ఆవుల నవీన్. మేము సుంకనపల్లి గ్రామం నుంచి వచ్చినాం. ఇక్కడికి విచ్చేసినాక ఒకే దగ్గర ఈ 12 లింగాలను దర్శించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని మేము మర్చిపోలేము. అందరూ దర్శించుకోండి, చాలా బాగుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. మరి గ్రామం ఆరుట్ల. నా పేరు సబిత. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దగ్గరికి వచ్చాం కదండి. పుణ్యక్షేత్రం చాలా బాగుంది. చాలా మంది రావాలి ఈ పుణ్యక్షేత్రానికి. ఇక్కడ మధ్యప్రదేశ్, గుజరాత్లో ఉన్న దేవస్థానాలు ఇక్కడ చూస్తున్నామంటే చాలా పుణ్యం ఉంటున్నది. అన్ని ఫ్రీ దర్శనాలు ఉన్నవి. 12 జ్యోతిలింగాలు చూడాలంటే 12 స్థానాలకు వెళ్ళాలి. కాకుండా ఇక్కడ పుణ్యక్షేత్రం చాలా బాగుంది. నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. హరహర మహాశంభో శంకర. హరహర మహాశంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. మై నేమ్ ఇస్ స్వర్ణలత. షీ ఈస్ మై సిస్టర్. వి ఆర్ ఫ్రమ్ కైతపూర్ విలేజ్. ఇక్కడికి మేము రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని చూడగానే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఇక్కడికి రాగానే కాళ్ళు కడుక్కునే విధానం, బొట్టు పెట్టే విధానం చాలా బాగుంది. టెంపుల్ వాతావరణం కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే 12 జ్యోతిర్లింగాలను ఒకే దగ్గర దర్శించుకోవడం చాలా స్పెషల్. ఎందుకు అంటే భారతదేశంలో వివిధ స్టేట్స్కి వెళ్ళి చూడాలి కాబట్టి మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మన చౌటుపల్లి గ్రామంలోని ఒలిగొండ రూట్లో క్షేత్రాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి అభిషేకం, ఇంకా గంగా హారతి. కాశీలో ఎలా అయితే గంగా హారతి జరుగుతుందో ఇక్కడ కూడా ప్రతిరోజు సాయంత్రం గంగా హారతి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా అందరూ వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటున్నాము. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమ. ఇక్కడ రాగానే మాకు ఎలా అనుభూతి ఏంటంటే 12 జ్యోతిలింగాలు ఎలా దర్శనం అవుతుందనే భావనలో వచ్చి ఒకేసారి 12 జ్యోతిలింగాలు దర్శనము మరియు గణపతి, మాణిక్యాంబాదేవి చూసినందుకు మహోన్నతమైన ఇది ఉంటుంది. రావడానికి ఇంకోటి ఆలయాభివృద్ధి కూడా తోచిన విధంగా సహాయం చేయమని సాటి వారి కోరడం కూడా జరుగుతుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పేరు ఎస్ రాజలింగం గౌడ్. పల్లి నుంచి వచ్చాము. అయితే మేము ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ మాకు చాలా సంతోషకరం జరిగింది ఏంటంటే హిందూ సాంప్రదాయంగా ఎట్లయితే బొట్టు పెట్టుకుంటారో అందరూ ఆ విధంగా ఇక్కడ బొట్టు పెట్టడం కూడా చాలా సంతోషం అనిపించింది. లింగాల అన్నింటి దర్శనముతో పాటు ఇక్కడ ఏర్పాటు చేసిన దానికి చాలా అనుభూతి ఉంది. చాలా సంతోషం. నా పేరు మోహన్. నేను హైదరాబాద్ శివాలయం బ్యాంక్ కాలనీకి వెళ్ళి వచ్చాము. మేము మొత్తం 40 మంది వచ్చాము. ఇక్కడ అయితే 12 జ్యోతిర్లింగాలు నేను మామూలుగా చూశాను. అలా కాకుండా ఇక్కడ చూడడంలో ప్రత్యేకంగా ఒకటే చోట కావడంలో చాలా సంతోషంగా ఉన్నది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు ఉమారాణి. మేము ఉప్పలు బ్యాంక్ కాలనీ శివాలయం నుండి వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక అసలు ఎంత బాగుందంటే స్టార్టింగ్ నుంచి రిసీవ్ చేసుకోవడం నుంచి, బొట్టు పెట్టడం దగ్గర నుంచి, అక్కడ కాళ్ళు కడుకునే దగ్గర నుంచి, లోపల గణపతి దగ్గర పంతులు మంచి పూజ చేయడం దగ్గర నుంచి, జ్యోతిర్లింగాలు అన్నీ ఒకటే దగ్గర ఉండి ఒకటే దగ్గర మేము దర్శనం చేసుకోవడం మాకు చాలా మంచి అనుభూతినిచ్చింది. మేము మర్చిపోలేంది. గోశాల కూడా చాలా బాగుంది. చాలా చాలా ధన్యవాదాలు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.
నా పేరు భారతి అండి. నేను ఉత్పల్లో స్కూల్ టీచర్గా వర్క్ చేస్తుంటాను. నా రొటీన్ వర్క్లో చాలా స్ట్రెస్ ఉంటుందండి. ఇక్కడ కాలు పెట్టంగానే నాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది. నేను నా కొలీగ్స్తో కూడా షేర్ చేసుకున్నా. సో ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ రియల్లీ. స్వామి నన్ను పిలిపించుకున్నాడు ఇక్కడికి. కానీ ఇక్కడికి వచ్చి తక్కువ ఖర్చుతోనే చక్కగా అటువంటి అనుభూతిని మనం ఇక్కడ పొందొచ్చని నేను అందరికీ తెలియజేస్తాను. అందరూ కూడా వచ్చి ఈ అనుభూతిని పొందగలరని నేను ఆశిస్తున్నాను. నేను ఇక్కడ 12 జ్యోతిర్లింగాలకి కూడా జలాభిషేకం చేయడం వల్ల నాకు కలిగిన అనుభూతి నేను వర్ణించలేను. ఒకే ప్రదేశంలో ఇది సాధ్యమైంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఇక్కడికి రావడం చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఇప్పటివరకు ఒక శ్రీశైలం ఒక్కటే చూసాను, మిగతా దేవుళ్ళని ఎక్కడ చూడలేదు, ఓన్లీ టీవీలో చూడడమే. ఇక్కడ అన్ని చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఈరోజు మా అమ్మాయి బర్త్డే ఉందని ఇక్కడికి వచ్చిన చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. అన్ని జ్యోతిర్లింగాలని ఒకే చోట చూడడం చాలా మంచిగా అనిపిస్తుంది. నేను హైత్నార్ నుంచి వచ్చాను. ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఒకే దగ్గర ఎన్ని దేవుళ్ళని చూపిస్తున్నారంటే చాలా పుణ్యం కూడా వస్తుంది మీకు. మేము కూడా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం ఇక్కడికి రావడం. అండ్ ఇంకొకటి, మేము కాశీలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గంగా హారతి. అలాంటి హారతి మనం టీవీలో చూస్తేనే అసలు మెస్మరైజింగ్ అనిపిస్తుంది మనకి. అలాంటిది ఇక్కడ కూడా జరుగుతుంది అంటే చాలా విశేషంగా అనిపిస్తుంది మాకు. మేబీ మేము ఇవాళ ఇక్కడే ఉండి చూడాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. మేము కందుకూరు మండలం రాచలూరు నుంచి వచ్చినామండి, రంగారెడ్డి డిస్టిక్. చాలా బాగుందండి. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, మనం అక్కడ వెళ్ళే పరిస్థితి లేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవచ్చండి. ప్రతిరోజు అభిషేకాలు జరగడము, హారతి ఇవ్వడం చాలా బాగా జరుగుతున్నాయి. పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. నేను 12 జ్యోతిర్లింగాలలో 9 చూశాను. అక్కడ ఏ విధంగా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. ఇక్కడ చాలా బాగున్నాయి. మాది కోవిడ్ అండి, చాలా అంటే చాలా బాగుందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు నాగమణి. మేము హాలియా నుంచి వచ్చామండి. గుడి గురించి తెలిసి ఇక్కడ విశేషాలు ఇవన్నీ చూడాలని మేము వచ్చామండి. మాకు ఇక్కడ ఈ జ్యోతిర్లింగాలన్నీ చూసేసరికి మేము వెళ్తామో వెళ్ళమో కానీ చాలా అనుభూతి చెందామండి. చాలా బాగున్నాయి. ఇక్కడ మా చేతులతోటి మేము అభిషేకం చేసుకునేసరికి చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ అంతా పాజిటివ్గా ఉంది, చాలా పాజిటివ్గా ఉంది. అమ్మవారి దర్శనం అయినా, మాకు స్వామివారి దర్శనం అయినా కన్నుల నిండుగా అనిపించింది. చాలా ప్రశాంతంగా అనిపించింది మాకు ఇక్కడికి వస్తే. ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. మేము హాల్యా నుంచి వచ్చాం. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో 12 జ్యోతిర్లింగాలు, అందరము కూడా వెళ్ళలేని క్షేత్రాలను ఒకే దగ్గర కూర్చి మనందరికీ అభిషేకం, స్వహస్తాలతో అభిషేకం చేసుకునే చక్కటి భాగ్యాన్ని ఈ ఆలయంలో కల్పించినందుకు ధన్యవాదాలు. అమ్మవారిని చూస్తే చాలా చాలా అందంగా, మనసుకు ప్రశాంతంగా అనిపించిందండి. ఎంత అందంగా ఉందో అనుభూతిలోనే చెందగలమండి. చాలా చాలా బాగుందండి గుడి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు శివాని. నేను ఇబ్రహీంపట్నం నుంచి వచ్చాను. ఇక్కడికి రాగానే చాలా మంచిగా అనిపించింది. వాతావరణం కూడా చాలా బాగుంది. లోపల దర్శనం చేసుకోవడం విధానం, పంతులు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్, అదంతా మాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ వాటర్తో మనం అభిషేకం కూడా చేయడానికి వీలుంది. అండ్ ఇంత మంచి టెంపుల్ని నిర్మించినందుకు కూడా థ్యాంక్ యూ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు రాజు. మా స్వగ్రామం పీపల్పాడ్, చౌటుప్పల్ మండలం. నేను నివాసం ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్లో. ఈ రోజు నా వివాహం రోజు మరియు సోమవారం, అది శివునికి అది ఇష్టమైన రోజు. అది అలా కలిసి వచ్చి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న వాతావరణాన్ని చూసి, 12 లింగాలు నేను వెళ్ళాను. అక్కడ ఎలాంటి అనుభూతి చెందాను, ఇక్కడికి వచ్చి దర్శించుకున్నప్పుడు అలాంటి అనుభూతి కలిగింది నాకు. అదేవిధంగా అమ్మవారు, అయ్యవారి
దగ్గర అర్చన చేయిస్తే ఆ అనుభూతి చెప్పలేనంత ఆనందంగా సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగాల్ని ఒకేసారి అభిషేకం చేయడం జరిగింది. కాశీలో జరిగేటటువంటి గంగాహారతి ఏ విధంగా అయితే చేస్తారో అక్కడ కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు. అది చూసి చాలా సంతోషంగా ఉంది. ఓం నమః శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అందరికీ నమస్కారం. నా పేరు రామలక్ష్మి. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. మా యొక్క బ్రదర్ ఇక్కడ చౌటప్పల్లో పనిచేస్తున్నారు అనమాట. తన ద్వారా తెలుసుకొని ఈ యొక్క టెంపుల్ కి వచ్చాము. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను మనం దర్శించుకోవచ్చు. ఈ గుడికి వచ్చిన తర్వాత చాలా ఆహ్లాదకరంగా, చాలా ప్రశాంతంగా అనిపించింది. నిజంగా ఇక్కడ రావడానికి చాలా ఆనందంగా ఉంది నాకు. ప్లస్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా విజిట్ చేసే ప్లేస్ అన్నమాట ఇది. అలాగే ఇక్కడ కాశీలో ఏ విధంగా అయితే గంగా హారతి ఇస్తారో అదే విధంగా ఇక్కడ కూడా మనకి హారతి అనేది ఇస్తారు. సో అందరూ తప్పకుండా వచ్చి దర్శించుకోవాల్సిన ప్రదేశం ఇది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు అనిత. తుర్కయంజల్ నుండి వచ్చినాము. టెంపుల్ చాలా బాగా అనిపించింది. కాలు కడుక్కునే విధానమైన, బొట్టు పెట్టే విధానమైన చాలా బాగా అనిపించింది. లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది. ఒకటే చోట 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం చాలా బాగుంది. మనం అన్ని జ్యోతిర్లింగాలు చూడాలంటే దేశం మొత్తం వెళ్ళి చూడాలి కదా. ఇక్కడైతే ఏ రూపాయి ఖర్చు లేకుండా అన్ని చూసుకోవచ్చు. కాశీలో గంగా హారతి కూడా ఇక్కడ ఇస్తారు. అది కూడా చాలా బాగుంది. మాకు వచ్చినందుకు చాలా బాగుంది. నిజం చెప్పాలంటే చాలా బాగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.